The Constitution of India does not contain any provision for the impeachment. President, the Governor of a state, the Chief Justice of India, the Vice President of India. ఆన్సర్ వచ్చేసి బి, ద గవర్నర్. గవర్నర్ యొక్క తొలగింపుకు సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఎలాంటి విధానాలు లేవు. The Constitution of India does not contain any provision for the impeachment of governor of a state. The governor holds office during the pleasure of the president. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు గవర్నరు పదవిలో కొనసాగుతాడు. The president is removed by the impeachment under Article 61. భారత రాష్ట్రపతి మాత్రము ప్రకరణ 61 ప్రకారము మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించబడతాడు. ద వైస్ ప్రెసిడెంట్ మే బీ రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ బై ఏ రెజల్యూషన్ ఆఫ్ రాజ్యసభ పాస్డ్ బై ది మెజారిటీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ అండ్ అగ్రీడ్ బై ది హౌస్ ఆఫ్ పీపుల్. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ రిమూవ్డ్ బై అన్ ఆర్డర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ పాస్డ్ బై ఏ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దాన్ 2/3 of the members of each house of parliament. However, the term impeachment has been used for the president only. రాష్ట్రపతికి మాత్రమే ఈ ఇంపీచ్మెంట్ అనేటువంటి పదము ఉపయోగించబడుతుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ an order of the president passed by a majority of not less than 2/3 మెజారిటీ 2/3 వంతు పార్లమెంట్లోని ఉభయ సభలు 2/3 వంతు మెజారిటీకి తగ్గకుండా తీర్మానించినప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి తొలగించబడతాడు. ఓకే.